నమస్కారం. ఈనాటి పాత్రికేయ మిత్రుల సమావేశంలో పాల్గొన్నటువంటి మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ మొన్న అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పార్టీ నాయకులలో కార్యకర్తలలో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేస్తూ మళ్ళీ ముందుకు సాగడం కోసం మా అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి పార్టీ ప్రక్షాళన కోసం. అందులో భాగంగానే రేపు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొట్టమొదటిగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తెలంగాణ కోసం అనేక సంవత్సరాలు పాటుపడ్డటువంటి ఉద్యమకారులు, కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ వాదులందరితోటి కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని రేపు నిర్వహించబోతా ఉన్నాం. ఈ సమావేశానికి తప్పకుండా ఈ 3 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి జగిత్యాల, కొరుట్ల, ధర్మపురితో పాటు వేములవాడ, చొప్పదండికి సంబంధించినటువంటి 2 మండలాలు కూడా ఈ జిల్లాలో ఉండడం వల్ల మొత్తంగా 18 మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు ఈ సమావేశానికి హాజరు కాబోతూ ఉన్నారు. మొదటి సమావేశం కాబట్టి అనేక విషయాలు కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ పునర్నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోగలుగుతామో చాలా నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా నాయకులను, కార్యకర్తలను మనోవేదనకు గురి చేస్తున్నప్పటికీ కూడా పార్టీ అనేటువంటిది సముద్రం. ఈ పార్టీ ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుంది. కొంతమంది నాయకులు వ్యక్తులుగా వస్తుంటారు, వాళ్ళ అవసరాల కోసం వస్తుంటారు, వెళుతుంటారు. కానీ ఈ నావ మాత్రం ఆగేది కాదు, ఈ ప్రయాణం ఆగేది కాదు. మళ్ళీ కొత్త నూతన ఉత్సాహంతో అనేక మంది ఉత్సాహవంతమైనటువంటి నాయకులు, కార్యకర్తలతో పార్టీని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ఏదో మామూలుగా గాలికి వచ్చి పెట్టినటువంటి పార్టీ కాదు. ఒక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం యొక్క కాజ్ కోసం ఏర్పడినటువంటి పార్టీ, ఒక నియమ నిబంధనలు కలిగినటువంటి పార్టీ, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాదు, సాధించిన తెలంగాణను 60 సంవత్సరాలు అధోగతి చేసినటువంటి ఆనాటి పాలకులకు ధీటుగా మన రాష్ట్రం మనకుంటే నిజంగా ప్రజలకు చేయగలిగినటువంటి ప్రభుత్వం గొప్పగా చేయగలిగినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఏ విధంగా ఉపయోగించవచ్చో, మరి ముఖ్యంగా ఇదొక టేలెంట్ ప్రాంతం, ఎత్తు ప్రాంతం, తెలంగాణ అంటేనే కరువు ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అంటేనే నీళ్లు లేనటువంటి ప్రాంతం అని ఆనాడు చెప్పుకున్నటువంటి మాటలకు భిన్నంగా 10 సంవత్సరాల కాలంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మొత్తం రాష్ట్ర నలుమూలన నీళ్లను తీసుకొచ్చి ఇచ్చినటువంటి ప్రభుత్వం, పేదవర్గాలకు సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రత్యక్షంగా లక్షల మంది కుటుంబాలకు వారికి ఆర్థికంగా సహకరించినటువంటి ప్రభుత్వం, దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలలో కొత్త వరవడి సృష్టించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకోసమే
ఇవన్నీ ప్రజల్లో చెరగని ముద్రలాగా ఉన్నాయి. ఎప్పటికైనా తప్పకుండా కేసీఆర్ గుర్తుకు వస్తూనే ఉంటారు అడుగడుగున అనువున. అదేవిధంగా నాడు తెలంగాణ ఉద్యమమే జరగకపోతే, తెలంగాణ రాష్ట్రమే రాకపోతే మరి ఈరోజు ఇంత గొప్పగా డెవలప్మెంట్ జరిగేదా ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొనసాగేటివా? ఆంధ్ర పాలకుల పెత్తనం కింద అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లే ఉండే వాళ్ళం. మరి అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకొని పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఇది ఎవరో మాటలు చెప్పినట్టుగా గాలికి పోతుందని అనుకుంటే చాలా తప్పు. ఇట్లా చాలా సందర్భాలలో ఆనాటి ఉద్యమ కాలంలో కూడా చాలామంది మాట్లాడారు. కానీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక బలమైనటువంటి శక్తిగా మళ్ళీ ఒక ఉప్పెనలాగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనసును గెలుచుకునేటువంటి ప్రయత్నంలో మేము ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా, ప్రజలకు ఎక్కడ అవసరం వచ్చినా, అదేవిధంగా ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, లేదంటే కార్యకర్తల మీద దౌర్జన్యకాండ జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షమవుతుంది. దానికోసం మా కార్యకర్తలకు, నాయకులకు ధైర్యం చెప్పడం కోసం, వాళ్ళ ధైర్యాన్ని పెంచడం కోసం, అదేవిధంగా మరి ఒక మంచి మూమెంట్ లాగానే మళ్ళీ పార్టీ ఆర్గనైజేషన్ తీసుకుపోవడం కోసం మొట్టమొదటి సమావేశాన్ని జగిత్యాల జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషం. మరి మాకు కేటీఆర్ గారే స్వయంగా ఇక్కడికి రావడం అనేటువంటిది కూడా సంతోషం. వారికి మరి జిల్లా మంత్రి గౌరవనీయులు కపిలేశ్వర్ గారు, జడ్పీ చైర్పర్సన్ గౌరవనీయులు దావసంత గారు, సహచర మిత్రులందరికీ నమస్కారం. పత్రికా మిత్రుల ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, 1 జూలై రోజున ఉదయం 10-11 గంటల ప్రాంతంలో జగిత్యాలటువంటి పద్మనాయ కళ్యాణ మండపంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం పెద్దల సాగరణ అధ్యక్షత జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు, అగ్రనేత అయినటువంటి గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చిన సందర్భంగా మేమందరం ఈరోజు జగిత్యాల కాన్స్టిట్యున్సీ వరకు సన్నగ సమావేశం నిర్వహించుకున్నాం. దాని తర్వాత జిల్లా పరంగా పెద్దల సమక్షంలో పత్రికా సమావేశం నిర్వహించుకున్న సందర్భంగా అందరూ ఇచ్చేటువంటి విజ్ఞప్తి, 14 సంవత్సరాల ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీ నేను ప్రభుత్వ అధికారం కోల్పోయినా కానీ కొంతమంది సభ్యులతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇన్నేళ్ళ అనుభవంతో ప్రజల పక్షాల ఉండాలని చెప్పని, ప్రజాగుణంలో పనిచేయాలని, ప్రజల సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రజా ఉద్యమం ద్వారా ముందుకెళ్ళాలని చెప్పని పెద్దలు కేసీఆర్ గారికి ఒక భావన ఉన్నటువంటి సమయంలో కొందరు పార్టీ పరంగా ఎన్నికైనటువంటి జగిత్యాల లాంటి సభ్యులు పార్టీ మారినంత మాత్రాన పార్టీ బలహీనపడే పరిస్థితి లేదు. పార్టీలో ఉండేటువంటి యువ నాయకత్వాన్ని మరింత మేలుకల్లా తీర్చిదిద్దే విధంగా కార్యక్రమానికి కార్యముఖులు కావాలని చెప్పని, దానిలో భాగంగా జగిత్యాల జిల్లాకు మొట్టమొదటిసారి వస్తున్నటువంటి కేటీఆర్ గారికి పెద్ద ఎత్తున మనందరం ఆహ్వానం పలికి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ప్రజల పక్షాన్ని, అధికార పక్షాన్ని అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ నిజానికి ఇందులో కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పని, కార్యకర్తలకు ఉండేటువంటి సాధక బాధకాలలో మేమందరం మీకు అండగా ఉంటామని చెప్పని, ప్రజల పక్షాన్ని ఉండేటువంటి వాళ్ళకే తిరిగి అవకాశాలు వస్తుంటాయి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. ఆ అంశం దృష్టిలో పెట్టుకొని మన పార్టీని పటిష్టపరుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం నిరంతరం పాటుపడుతూ ప్రజల ప్రేమ అభిమానాలతో తిరిగి మళ్ళీ అధికారం అవడానికి కృషి చేద్దామని చెప్పని, ముందుగా చేయటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ అందరికీ గొప్ప అవకాశం వచ్చే విధంగా రేపు జరుగుతున్నటువంటి సమావేశంలో దిశ నిర్దేశం చేయబడుతుంది కనుక అందరూ వచ్చేసి ఆ కార్యక్రమం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తాం. వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీ రామారావు గారు రేపు అనగా 1వ తారీఖు సోమవారం రోజున 11 గంటలకు వస్తున్నారు కనుక కార్యకర్తలందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ బిడ్డలందరూ కూడా వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి
మనం వారు చెప్పే సందేశం విని రేపు ఏ విధంగా మన పార్టీని ముందర తీసుకుపోతాం అన్న విషయం కోసం అందరు కదిలి రావాలని చెప్పి విన్నవిస్తున్నాం. సమస్యలు ఏదున్నా చిన్న చిన్న సమస్యలు జరుగుతుంటాయి. ఎవరు పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. కానీ దానికి వెనకబడకుండా తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చిన తెలంగాణ మనందరిది. ఇది మన బాధ్యత ఉన్నది కనుక ఏ అనుమానం లేకుండా రేపు రావాలి. మీ అందరినీ కాపాడుకున్న బాధ్యత పార్టీ మీద ఉన్నది. గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా వారి సందేశం మొన్న మాట్లాడుతూ కూడా చెప్పినారు, పార్టీని రేపు పూర్వవైభవం తీసుకొస్తాం. మళ్ళీ హైస్టరీస్గా ఏదో కొన్ని సీట్లు తక్కువ చరిత మాత్రాన పార్టీ జరిగిన నష్టం లేదు. ఆ పార్టీని మళ్ళీ ఏ విధంగా ముంగట తీసుకుపోవాలనో ఆ విధంగా తీసుకుపోవడం కోసం ప్రణాళిక చేసి రేపు కేటీఆర్ గారు మొదలుపెట్టి రేపటి నుంచి స్టార్ట్ చేసుకుని అన్ని జిల్లా తిరగటానికి బయలుదేరిన కనుక మన జిల్లానే జగిత్యాల జిల్లానే మొదటిసారి అవకాశం తీసుకున్నాం. తప్పక మీరు అందరూ కదిలి రావాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా కోరుతున్నాం. మీ అందరికీ నా యొక్క నమస్కారం.